దేశానికి పెద్ద పీఎం ఉంటాడు, రాష్ట్రానికి పెద్ద సీఎం ఉంటాడు, అట్లనే ఊరికి పెద్ద సర్పంచ్ ఉంటాడు, గ్రామానికి ప్రథమ పురుషుడు అని కూడా సర్పంచ్ని అంటారు. అసొంటి సర్పంచ్లకు 5 ఏళ్ల పాలన కాలం ఒడిచింది. అందుకనే ఇప్పుడు సర్పంచ్లంతా విరమణ చేసిర్రు. గముచ్చిటింది ఒకసారి చూద్దాం పారి. 5 ఏళ్ల సందున్న సర్పంచ్ల పదవి కాలం ఒడిచింది. లెక్కకైతే ఇప్పటికే సర్పంచ్ ఓట్లు అయిపోవాలి, కొత్త సర్పంచ్లు కొలువు తీరాలి. గాని కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక చిన్న తక్లీఫ్లు ఉన్నాయి. ఇప్పట్లో సర్పంచ్ ఓట్లు పెట్టేటట్టు లేదు. ఇన్ఛార్జీలను పెట్టి నడిపిస్తామని మంత్రి సీతక్క సిల్కకు చెప్పినట్టే చెప్పింది. అంతేకాదు ఎవరిని పెట్టాలి, ఏం చేయాలనేదంతా 2-3 వత్తులలో చెప్తాం అనుకొచ్చింది మంత్రి మేడం. ఇక సర్కారు వాళ్ళు ఇట్టుంటే ఇటు ఎగస్ పార్టీ వాళ్ళు సర్పంచ్లను సంకలెత్తుకున్నట్టే ముచ్చట్లు చెప్తున్నారు. ఇంకో 6 నెలలో ఏడాదో ఈ సర్పంచ్లనే పదవిలు ఉంచాలని సర్కారు వాళ్ళకు ఎత్తులు పెడుతున్నారు. ఇగో ఇట్ట సర్కారు వాళ్ళ మీదికి ఎగస్ పార్టీ వాళ్ళ మీదికి సర్కారు వాళ్ళు ఒకరి మీదికి ఒకరు చిరుబురులు ఆడుతుంటే ఇటు సర్పంచులు మాత్రం మా పదవి కాలం ఓడిచిపోయింది, మాకు చెక్ పవర్ పోయిందని ఎక్కడికక్కడ పదవి విరమణలు చేస్తున్నారు. మహిబాద్ జిల్లా కే సముద్రం మండలంలో ఉన్న కల్వాల ఊరి సర్పంచ్ పదవి విరమణ కార్యానికి పోయిన అక్కడి ఎమ్మెల్యే సార్ కూడా సర్పంచ్ ను చూసి దుక్కటిల్లిండు. కండ్ల నిండా నీళ్లు తీసుకున్నాడు. నిజంగా కూడా సంజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నా కళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఇదే కాదు, వీరు మాట్లాడినప్పుడే కాదు, ముందు నుంచే మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ చూసి నేను నిజంగా చలించిపోయాను. అందుకే చాలా సైలెంట్గా చూస్తూ ఉన్న ఎవరెవరు ఎంత ప్రేమతోటి వాళ్ళు వచ్చేసి, అంటే చివరి రోజు ఇంకా మనకు దొరకడేమో, ఇన్ని రోజులు ఒక కుటుంబ సభ్యునిగా ఒక తండ్రిలాగా మీరందరూ భావించిండ్రు. అగో ఇన్నరా సార్ మాట్లాడుతుంటే గుడ్ల నిండా నిండినాయి నీళ్లు. ఇక్కడ ఒక్క కాన్నే కాదు, రాష్ట్రంలో ఉన్న 12,000 పల్లెలలో సర్పంచులు పదవులకు రామ్ చెప్పారు. ఇక ఇదిట్టుంటే మాజీ మంత్రి రామన్న ఇదే ముచ్చట మీద మనసులున్న మాటలు మల్లోపాలి బయట పెట్టిండు. సర్పంచుల పదవులకే విరమణ గాని ప్రజాసేవలకు కాదు అన్నట్టు ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చిండు. 5 ఏళ్లు పబ్లిక్ లోనే ఉన్నారు, ఆటంక కూడా పబ్లిక్ లోనే ఉండాలి అన్నట్టే రాసుకొచ్చిండు రామన్న సారు. ఇగో ఇట్ట మొత్తానికి 5 ఏళ్లు పవర్లు సర్పంచ్ల పవర్ ఓడుతోని ఊరూరుకు సర్పంచ్లకు శాలువాలు కప్పి సన్మానాలు చేసిర్రు. పూల గుత్తులు చేతుల్లో పెట్టి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికైతే సర్కారు కొత్తగా మల్లోపాలి ఓట్లు పెట్టేటట్టేం కానొస్తలేదు గాని కొత్త సర్పంచ్లు కొలువు తీరేడు కనుక ఊళ్ళల్లో మంచి షెడ్లు అరుచుకునేటి పనిని ఎవరికి చెప్తారో అనేది చూడాలిగా.